ఫస్ట్ హాఫ్ లో కానీ ఆ ఫైట్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ నిధి అగర్వాల్ వచ్చారు కొన్ని రొమాన్స్ సీన్స్ కానీ అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మనకి ఏంటంటే సినిమా ఆగిపోయింది, సినిమా ఫ్లాప్, చాలా రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి అనమాట. కానీ సినిమా చూసిన తర్వాత అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది, చాలా చక్కగా ఉంది. మెయిన్ సనాతన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, అంటే ఔరంగజేబ్ మన దేవాలయాలను ఎలా ధ్వంసం చేశాడు, సంస్కృతిని ఎలా నాశనం చేశాడు అనేది ఈ కథలో చూపించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. పార్ట్ 2 కోసం అయితే చాలా వెయిటింగ్. బోరింగ్ ఏం లేదండి, అంటే దీనికంటే ధర్మం గురించి చూపించాడు. లిటిల్ బిట్ టైం అనమాట. అంటే ఔరంగజేబ్ ఏం చేశాడనేది తెలియాలి కదా, అదే చూపించాడు. చాలా మంది కావాలని ఇప్పుడు మీరు సెకండ్ హాఫ్ బోరింగ్ అంటున్నారు, వారం నుంచే చెప్తున్నారు రిలీజ్ కాకముందే సినిమా బాగలేదని. కావాలని నెగిటివ్ రోల్ చేసే వాళ్ళు చేస్తాను ఉంటారండి. ఏం చేసినా కానీ సినిమా సూపర్గా ఉందన్నమాట. సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. అత్తారింటికి దారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన పంజాబ్ ఇప్పారనే చెప్పొచ్చు. కష్టం నెరవేరింది. మీరు సినిమా చూడండి, సినిమా చూడకుండా కావాలని నెగిటివ్ రోల్ చేసే వాళ్ళు ట్రోల్ నమ్ముకుంటే ఉండే. సినిమా చూస్తే మీకు కథ తెలుస్తుంది. సినిమా అయితే చాలా బాగుందండి. కానీ ఏంటంటే 5 సంవత్సరాలు బాగా ల్యాగ్ అవ్వడం వల్ల, ఈ మధ్యలో పొలిటికల్గా ఆయన బిజీ అవ్వడం వల్ల మధ్యలో వేరియేషన్స్ రావడం, దీనివల్ల కొంచెం ఎందుకో తగ్గిందని అనిపిస్తుంది. కానీ నాకు మిగతాదంతా ఓకే. అంటే స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుంది. వాడు ఎవడో చెప్పాడు, బాలకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఎవరో లేరు ఇందులో. బాలకృష్ణ గారు కానీ ఎవరో లేరు. అంటే వేరే వాళ్ళ పేర్లు చెప్పి రివ్యూస్ హైలైట్ అవ్వాలనుకునే వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏం చెప్పినా ప్రజలు నిర్ణయిస్తారు 2 రోజులు 3 రోజుల తర్వాత. ఒకటేంటంటే సినిమాలో పొలిటికల్గా కానీ లేకపోతే వేరే రకంగా కానీ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది. సో ఇది ఒక మంచి అంటే అప్పుడు చార్మినార్ ఎలా ఉండేది ఎవరికి తెలియదు. అసలు ఒక 200-300 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, అసలు కోహినూర్ డైమండ్ ఎంత వాల్యూ ఉంటుంది, అప్పట్లో గోల్కొండ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మనకి చాలా కొత్తగా చూపించారు. సో ఒక్కటే మీద ఓకే బాగుంది. మన పవన్ కళ్యాణ్ కోహినూర్ డైమండ్, అక్కడ మల్లు ఇక్కడ మల్లు, హరిహర వీర మల్లు. నన్ను బిగ్ బాస్ కి ఎవడు తీసుకుపోడు, ఈ హరిహర వీర మల్లు ఎవడు తీయలేడు. మామూలుగా సినిమా ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శివునితో తీసిన ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా. చెప్తున్నా, మామూలుగా సినిమా ఎక్సలెంట్. అసలు మ్యారేజ్ ని అంటారు తెలుగులో కళ్యాణం, హరిహర వీరమల్లో మా కళ్యాణం. వావ్, సూపర్ సినిమా. ఈ సినిమా అందరూ చూడాలి, చాలా బాగుంది. కానీ దొంగ గెటప్, ఒక దొంగ చేసుకుంటూ ఇంకో దొంగ లాస్ట్ కోహినూర్ డైమండ్ దొంగలించే ఉంది పార్ట్ 2లో. మరి పార్ట్ 2లో మన పవన్ కళ్యాణ్ సార్ కోహినూర్ డైమండ్ తెస్తాడా లేదా? పార్ట్ 2